Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki జై. అంటే రికార్డింగ్ పెట్టారా మీరు? జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున్న మా అందరినీ ఆశీర్వదించి అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ మెహర్ బాబా కి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాను. మళ్ళీ ఈరోజు కూడా మన ప్రభు ఆయనతో సహజీవనాన్ని సాగించే అవకాశాన్ని ఇచ్చారు. అంచేత మనం ఒక విధంగా ఆయన మన ఎడల ఏ శ్రద్ధతో ఉన్నారు అదే శ్రద్ధతో మనం బాబా ఎడల ఉండగలిగితే ఈ సహజీవనం మనకి ఒక చక్కని ఆధ్యాత్మికమైనటువంటి ఒక లాభాన్ని చేకూర్చేదవుతుంది. సరే, లాభ నష్టాల గురించి ఇప్పుడు మాట్లాడిన కానీ ఇప్పుడు మనం ఇందులో భాగంగా ప్రవచన శుభ మాలికల్ని చెప్పుకుంటూ ఉన్నాం ప్రతిరోజు. ఇంతవరకు 172 శుభ మాలికలను చెప్పుకున్నాం. ఈరోజు 173, 174 బాబా ఇచ్చారు. ఆ రెండు దానం చేసుకొని వాటి సాక్షిలోనికి మనం ప్రయాణం చేద్దాం. చైతన్య రహితమైన భాగం యావత్తు భౌతిక ప్రపంచానికి, చైతన్య రహితమైన భాగం యావత్తు భౌతిక ప్రపంచానికి వెనుకనున్న శక్తికి సమానముగా ఉంటుంది. వెనుకనున్న శక్తికి సమానముగా ఉంటుంది. ఇది 173. 174 సాంప్రదాయపు మతమును విశ్వసించిన వారందరిచే, సాంప్రదాయపు మతమును విశ్వసించిన వారందరిచే భగవంతునిగా అయ్యేది అందరికీ జై బాబా అండి. భగవంతునిగా అయ్యది చెప్పబడుచు ఉంటున్నది. ఇది 174. ఈ రెండిట్లో కూడా చైతన్య సహితమైనటువంటి భాగం ఒకటి, చైతన్య రహితమైన భాగం యావత్తు. ఈ రెండు చైతన్యానికి రెండు కార్నర్స్. అయితే చైతన్య రహితమైన అంటే చైతన్యం లేనటువంటి భాగం యావత్తు భౌతిక ప్రపంచానికి, వెనుకనున్న శక్తికి. భౌతిక ప్రపంచానికి వెనుకనున్న శక్తి అంటే ఏమిటి? ప్రపంచమంతా కూడా దైవశక్తితో నడుస్తుందా, లేక మానవుల నుంచి ఏ
శక్తులు, భౌతిక శక్తులు విడుదలవుతూ ఉన్నాయో వాటి వల్ల నడుస్తున్నదా అంటే చైతన్యరహితమైన భాగం పూర్తిగా భౌతిక ప్రపంచానికి వెనుకనున్న శక్తికి సమానంగా ఉంటుందన్నాను. ఈ భౌతిక ప్రపంచానికి వెనుకనున్న శక్తి ఏది? మాయాశక్తి. దానికి సమానంగా ఉంటుంది. అది మాయే. ఇది 173, 174 సంప్రదాయపు మతమును విశ్వసించిన వారందరికీ. సాంప్రదాయపు మతం అంటే ఏళ్ల తరబడి ఆచరణలో ఉన్నటువంటి సాంప్రదాయ సిద్ధ చేతలతో ఏ మతాలైతే ప్రకృతిలో అవి చలామణి అవుతున్నాయో దానిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ భగవంతునిగా చెప్పబడుచు ఉంటూ ఉన్నది దానికి అదే. అంటే మనం అంటే మానవులు ఏది కూడా ఆలోచించి చేయడానికి ప్రయత్నం తక్కువ చేస్తాం. ఇప్పుడే ఈ సహజీవనమే ఉంది. సంప్రదాయానికి సంబంధించింది కాదు, సత్య మార్గానికి సంబంధించింది, సనాతనులకు సంబంధించింది. కేవలం ఎవరైతే ఈ సహజీవనంలో ఉంటున్నారో వాళ్ళకి ఆధ్యాత్మిక పుష్ ఇచ్చి తద్వారా ఆ పుష్తో వీళ్ళు రాజమార్గంలో నడిచేటట్టు చేస్తుంది. ఇది ఈ రెండు సుమమాలికల భావం. మనం ఈ సుమమాలికలు ఇంతవరకు 174 చెప్పుకున్నాం ఇవాళతో. ఇప్పుడు మనం వచన ప్రవచనాల్లోనికి ప్రయాణం సాగిద్దాం. వచన ప్రవచనాలు అంటే ఇదే అక్కడ మనకి ఆ వచన ప్రవచనాలు ఏవైతే మనకి చెప్పబడ్డాయో అవే ఈ సుమమాలికలుగా మనకి బాబా అందిస్తూ ఉన్నారు. అయితే 10వ తారీఖుని 378వ పేజీ 78వ పేజీ ప్రవచనాల్లో ఆఖరి పేర మనం ఆపుకుని ఆ ముందు పేర వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆఖరి పేర చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆధ్యాత్మిక బంధం నుండి మానవుని విముక్తుల్ని చేసి అతని వారసత్వమైన సత్యాన్ని తిరిగి పొందడంలో సహాయపడుట కంటే గొప్ప త్యాగమేది లేదు. త్యాగాల గురించి మాట్లాడితే బాబా ఇప్పుడు అద్భుతమైన త్యాగం గురించి మనతో ప్రస్తావన చేశారు. ఆధ్యాత్మిక బంధం నుండి మానవుణ్ణి విముక్తుణ్ణి చేసి ఆధ్యాత్మిక బంధము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్టార్ను, లేకపోతే తెగను, లేకపోతే మతాన్ని, లేకపోతే ఇంకొకటో ఆశ్రయించి దానికి అంటి పెట్టుకొని ఉండిపోతున్నారు. ఈ అంటి పెట్టుకొని ఉండడం తప్పు కాదు, కానీ మానవుడికి
ఏ ఆధ్యాత్మిక బంధం నుండైతే మానవుడు విముక్తి కాబడవలసి ఉన్నదో, ఏదైతే తనకి వారసత్వంగా పొందవలసి ఉన్నదో, దాంట్లో మనం సహాయపడడానికి చేసే ప్రయత్నం, దానికి ఇచ్చిన త్యాగం ఏది లేదు అంటారు. మనం బాబాల వరుసలో పూర్వం అంటే 70 ఏమిటండి, ఏమీ పట్టించుకోడండి మనల్ని బాబా. ఎంతసేపు డబ్బుల వల్లనే పట్టించుకోకండి, మనల్ని చూడండి అది ఒక పెద్ద ఆయనే అంటే నమ్ముకొని, అవునండి భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు అని ఉండరండి. ఎవడైతే తన పిలుపు ఆయనకి వినబడేటట్టు పిలుస్తాడో వాడి పిలుపు, ఆ సాధకుడి పిలుపు లేదా ఆ ప్రేమికుడి పిలుపు ఆయన వింటాడు. అంటే అయితే మనందరం కూడా అలా పెరగడం లేదా అని క్రాస్ చేశాడు ఆయన. పిలిస్తే ఉండడం కదా. ఇప్పటికీ మన ప్రపంచంలో మెహర్ బాబాతో జీవనం సాగించి ఆయన యొక్క ప్రేమకి పాత్రులు కాగలగాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి కాంక్ష ఎంతమందిలో ఉందంటే ఎవరిలో లేదు. తీవ్రమైన కాంక్ష. బాబా యొక్క ప్రేమ మార్గంలో బాహ్యంగా ఉన్నటువంటి మత సంబంధమైన, ఆనంద సంబంధమైన, తదితర సంబంధమైన వాక్యాలలో మాత్రమే మక్కువ చూపిస్తూ ఆయన ప్రేమ కోసం ఎవరు కూడా కప్పించుకోలేదు. అందువల్ల శాశ్వత శాంతిని మనకు లభింపజేసేది ఏది అంటే, ఒక మానవుణ్ణి తాను ఏ వారసత్వ సంపదకైతే వారసుడు కావలసి ఉందో ఆ వారసత్వ సంపదకి, నువ్వు వారసత్వ సంపదకి, ప్రేమ వారసత్వ సంపదకి నువ్వు తక్కువ కలిగి ఉన్నావు అని చెప్పి బాబా ఏం చేయమన్నారు, ఎలా ఉండమన్నారు ఇది చెప్తూ ఆయనతో రోజు క్లోజ్ కాంటాక్ట్ పెట్టుకుంటే, ఆ క్లోజ్ కాంటాక్ట్ వాళ్ళిద్దరికి అవగాహన కానీ వస్తే అది అవతల వ్యక్తికి శాశ్వత శాంతిని తెచ్చిపెడుతుంది. మానవుడు వారసత్వంగా పొందిన ఆ సత్యమే అందరిలోనూ వ్యక్తమవుతుంది అన్న భావన ప్రస్ఫుటించగా, ఎటువంటి స్పర్ధలకు తావులేని సర్వమానవ ప్రేమ విలసిల్లగా తిరుగులేని విశ్వసోదర భావం నెలకొంటుంది. విశ్వసోదర భావం నెలకొల్పబడలేదు. ముఖ్యంగా మన భారతదేశంలో అది లేదు. మనకట్ట ముందు తరాల వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, కానీ ఫెయిల్ అయిపోయారు. ఫారినర్స్ వాళ్ళ యొక్క ప్రేమ వలన, బాబా యందుండే ప్రగాఢమైన ప్రేమ వలన కొంతవరకు దానికోసం ప్రయత్నం చేశారు. అందుచేత ఆ వారసత్వ సంపదగా పొందవలసిన ప్రేమ పొందవలసిన తీరులో పొందగలిగిన పరిస్థితి ఎవరికి ఏర్పడినా ఖచ్చితంగా వాళ్ళు చాలా ఉదాత్తంగా ఉంటారు. భగవంతుని ఇచ్ఛానుసారం మానవాళికి ఆధ్యాత్మిక స్వేచ్ఛను అందించాలని ముందే నిర్ణయించబడిన
దివ్య ప్రణాళికాబద్ధమైన ఈ కార్యక్రమంలో నా భక్తులైన మీరు మీ జీవితాలను పణంగా పెట్టినా సరే నాకు సహాయాన్ని అందించాలి. భగవద్ అన్వేషణలో ఇతరులకు సహాయం అందించే మీ విధి నిర్వహణలో మీరు అన్ని రకాలైన బాధలను త్యాగాలను ఆహ్వానించవలసి ఉంటుంది. మీరు మాట్లాడే వ్యక్తి కొంచెం బాబా మనల్ని ఒక గిల్లు గిల్లారు. ఏం పరిస్థితుల్లో మనం ఉన్నామో ఆ పరిస్థితుల్లో ఏదైతే కరువు అయ్యిందో ఆ పరిస్థితి చెబుతూ ఏమంటున్నారు ఆయన, భగవంతుడి ఇచ్ఛానుసారం మానవాళికి ఆధ్యాత్మిక స్వేచ్ఛను అందించాలని ముందే నిర్ణయించబడిన దివ్య ప్రణాళికాబద్ధమైన ఈ కార్యక్రమంలో నా భక్తులైన మీరు భక్తులుగా మనల్ని ఆయన ఒకసారి తీసుకున్నారు. జీవితాలు పరంగా పెట్టినా సరే మనం ఎక్కడండి జీవితాలను పరంగా పెడతాము? అప్పనంగా వస్తే తాజ్మహల్ నాకు కావాలని క్యూలో నిలబడతాం కానీ జీవితాలను పరంగా ఎక్కడ పెట్టేస్తాం? అంటే ప్రతి క్షణం కూడా మన ఆలోచనలు, మన చేతలు, మన మాటలు బాబాకి సహాయాన్ని అందించాలి అని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండాలి. అంచేత భగవద్ అన్వేషణలో ఇతరులకు సహాయాన్ని అందించే మీ విధి నిర్వహణలో మీరు అన్ని రకాల బాధలను త్యాగాలను ఆహ్వానించవలసి ఉంటుంది. ఇక్కడ ఒక మాట మీరు చెప్తారు, సహాయం చేయగలిగినటువంటి ఆత్మలు మన మధ్యలో ఉన్నా అటువంటి ఆ ఆత్మల సహాయం మనకు అక్కర్లేదు. మనకెవరైతే ప్రపంచంలో చలామణి అవుతూ బ్రాండ్ వర్కర్స్ గా, బ్రాండ్ స్పీకర్స్ గా, బ్రాండ్ కార్యకర్తలుగా, బ్రాండ్ నిర్దేశకులుగా ఎవరైతే చలామణి అవుతున్నారో వాళ్ళదే మనకు కావాలి. మీ జీవితాలను పరంగా పెట్టి అందరికీ అన్నాడు ఆయన. పూర్వం రాజులు యుద్ధానికి వెళ్తే ఎలా వెళ్ళేవారంటే యుద్ధవీయుడుగా అందుకు సంబంధించిన అలంకరణంతా చేసుకొని వెళ్ళి ముందు రాణికి హారతిస్తే ఆ రాణిని, చూడు విజయమా వీరస్వర్గమా ఈ రెండు సమానమైనవి, నువ్వు విజయాన్ని కోరుతావు, నేను రెండు కోరుకుంటాను. ఎంచేత విజయమైనా అది ఆయన ఇచ్చే, వీరస్వర్గమైనా అది ఆయన ఇచ్చే అని బోధపరిచి వెళ్ళేవారు. ఈ బోధపరుచడం అనేది మనలో బాబా ప్రేమికుల్లో చాలా కరువైపోయింది. ఎవడి బాధ ఆడిది, ఎవడి దుకాణం వాడిది, ఎవడి స్వార్థం వాడిది, ఎవడి తాపత్రయం వాడిది, ఎవడి కోరికలు వాడివి. ఇలా ఒక కుటుంబంగా మెహర్బాబా కుటుంబంగా చలామణి అవుతూ కూడా చక్కటి సామరస్య భావన కానీ, ప్రేమ భావన కానీ, త్యాగ నిరత కానీ, సేవా నిరత కానీ లేకుండా మనం పని చేస్తూ ఉంటున్నాము. అందుచేత
ఎలా చేసినా ఇలాగే ఉంటాం, ఏం మార్పు రాదు. ఇది మామూలు సత్యం కాదు, నగ్న సత్యం. ఈ నగ్న సత్యాన్ని మనం తెలిసి కూడా అమాయకంగా మనం ఏవేవో ఊహించుకుంటూ ఉంటాం. మిత్రులారా, ప్రవచనాలు ప్రభుని యొక్క శాశ్వత వచనాలు. అవి మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళగలరు, పూర్తిగా వాటిని నమ్మి ఆచరణలో పెడితే. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనం ఉన్నతమైనటువంటి ప్రభు చరిత్రలోకి ప్రయాణం చేయబోతున్నాం. ఈ ప్రభు చరిత్రం పరమ మంగళకరమైనది, పరమ ఉన్నతమైనది. దానికి మించినటువంటి గ్రంథం ప్రపంచంలో ఏది ఉండదు. ఇంచేత భగవంతుడు తన యొక్క సర్వోన్నత అవస్థానాన్ని విడిచిపెట్టి సాధారణ మానవుడి స్థాయికి వచ్చి తన యొక్క స్వమానవ కార్యక్రమాన్ని వివిధ రీతుల్లో ఆయన చేస్తూ మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. కానీ ఇప్పుడు చేస్తున్నారు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ సాధ్యమని ఎక్కడుకున్నారు, ఆయన ప్రయత్నమే. అది పూర్తిగా విశ్వసించిన వారికి తప్పకుండా గోచరిస్తుంది, విశ్వసించని వారికి గోచరించదు, మేలు చేయదు. అంచేత ఇప్పుడు మనం ఈ సాధ్యమైన కార్యక్రమంలో ఈ బాబా ఉన్నత జీవిత చరిత్రని భాగం 8లో 3414 వరకు మీద 2 లైన్లు చుట్టుకొని ఆపుకున్నాం. ఇప్పుడు మరికొంచెం ముందుకి ప్రయాణం చేద్దాం. అక్టోబర్ 28వ తేదీన బాబా బరోడా నుండి అహ్మదాబాద్ వెళ్ళారు. అక్కడ 4 మనుషులతో సాంగత్యం చేశారు. సూక్ష్మ చైతన్యంలో ఉన్న సిద్ధికి బాదుషా, బండిల్ షా, మజ్నూన్ షాతో అహ్మదాబాద్లో సాంగత్యం చేశారు. ఇంకొక వృద్ధమస్తు అరబ్ షాను పార్సీ ధర్మశాలకు దగ్గరలో పేమెంట్ మీద కూర్చొని ఉండగా బాబా అతనికి సాంగత్యం చేశారు. అతనితో ఎన్నో ఏళ్ల నుండి అదే స్థలంలో అరబ్ షా అనొచ్చు, కానీ ఇక్కడ అరబ్ షా అన్నారు కాబట్టి అరబ్ షాగా మనం చెప్పుకోవాలి. అరబ్ షా మసూలు అవుతాడని బాబా తరువాత వర్ణించారు. ఆసక్తికరమైన ఎంతో మంది మస్తుల్లో ఇతడు ఒకరిని బాబా తరువాత వర్ణించారు. అంటే బాబా వాస్తవంగా ఇతడిని చూడలేదు. కారణం, ఇతడు రాక్కున్నట్టుగా ఒక గోడె సంచిలో కూర్చొని ఉంటాడు. ఎవరో ఇతని ముఖాన్ని చూసిన దాఖలాలు లేవు. అరబ్ షా కోసం ఆహారం ఎవరైనా తెస్తే దాన్ని ఆ సంచిలోకి జారి విడిస్తారు. ఎప్పుడు ఆ పేమెంట్ మీద కూర్చున్న భంగిమలోనే కనబడేవాడు. ఇతడు ఎప్పుడు పడుకోలేదని స్థానిక ప్రజలు చెబుతారు. బాబా రాత్రిపూట ఇతడితో సాంగత్యం జరిపి తినడానికి మిఠాయిలను సంచి దిగువ నుండి అందజేసేవారు. మన్నాడు ప్రాతకాలంలోనే బాబా మరొక అరబ్ షాతో సాంగత్యం కోసం వెళ్లి సంచి దిగువ నుండి టీ అందించారు. మర్నాడు తెల్లవారక ముందే బయలుదేరాల్సి ఉండడం వల్ల బాబా మండలి రైల్వే స్టేషన్లోనే ఆ రాత్రి గడిపారు. ఇక్కడ ఒక మరపురాని సంఘటన జరిగింది. బాబా మండలి ఎప్పుడు తమ బెడ్డింగ్ చుట్టని తమతో పాటు మోసుకెళ్తారు. వాటిని స్టేషన్లో ప్లాట్ఫామ్ చివరిలో రాతి నేలపై పరుచుకొని పడుకుంటారు. మండలిలో ఒకరు రాత్రి కాపలాకి మేలుకొని ఉండాలి. కానీ ఆ రాత్రి
ఎంట్రీ డ్యూటీలో ఉన్న మండలి సభ్యునికి కురుకు పట్టేసింది. ఉన్నట్టుండి బాబా ఏడుస్తుని కుదుపుతూ లేపారు. ఏడుస్తూ ఉలిక్కి పడుతూ లేచి ఏం జరిగింది అని అడిగాడు. తమ పక్కన నిద్రపోతున్న వ్యక్తికేసి బాబా చూపించారు. వాళ్ళు కప్పుకున్న దుప్పట్లోకి దూరి ఆ మనిషి చక్కగా దాక్కున్నాడు. ఏరిచ్ అతన్ని కుదిపి ఎవరు నువ్వు అని అడిగాడు. ఏరిచ్ అతను తట్టగానే ఒక్క ఉదుట పరుగులు అంటించుకున్నాడు. అతను ఆ పరిగెత్తగానే పోలీసు విజిల్స్ వేయడం వినిపించింది. వాళ్ళు అతను కలుపుకుంటూ వెళ్ళారు. ఆ మనిషి ఒక దొంగ. పోలీసులు కడుగప్పి మండలి వాళ్ళ మధ్యలోకి జారుకొని ఉసుగులో దాక్కున్నాడు. తెలియకుండానే ఆ దొంగ భగవంతుని రక్షణ కోరుకున్నాడు. బాబా అక్టోబర్ 29 ఉదయాన్నే బరోడాకి బయలుదేరారు. రైలులో మరొక తమాషా సంఘటన జరిగింది. ఖాళీగా ఉన్న 3వ తరగతి కంపార్ట్మెంట్ లోకి బాబా, బైబుల్, పేరిస్, గుస్రాజీ ఎక్కి కూర్చున్నారు. ఖాళీ కంపార్ట్మెంట్ దొరికేందుకు అందరూ ఎంతో అదృష్టంగా భావించారు. ఎప్పుడైనా అలాంటి పెట్టే దొరికినప్పుడు బాబా మొత్తం కంపార్ట్మెంట్ ను తానే వాడుకోవాలనుకుంటారు. ఎటువంటి ఇబ్బంది ఆటంకం లేకుండా సైగలతో సంభాషించుకోవచ్చు. కాళ్ళు చాచుకొని సేద తీరవచ్చు. ఎవరి దృష్టిలో ఆకర్షిస్తామన్న ఇబ్బంది లేకుండా సౌఖ్యాలు చేస్తూ ఉండొచ్చు. కానీ దురదృష్టవశాత్తు రైలు కదులుతుండగా ఎవరో కాంగ్రెస్ నాయకుడు లోనికి ప్రవేశించాడు. ఇంకొక కొత్త వ్యక్తి తమ మధ్య ఉండడం బాబాకి సుతరాము ఇష్టం లేదు. ఏరిక్ సైడ్ చేసి అతన్ని ఎలాగైనా బదిలించుకోమని చెప్పాడు. ఏరిక్ అతనితో సార్, తరువాత స్టేషన్ 10-15 నిమిషాలు వస్తుంది. స్టేషన్ బాగానే దయచేసి ఇంకొక కంపార్ట్మెంట్ లోకి మారిపోండి. మాకు ఈ చిన్న ఉపకారం చేయగలరా? రైల్లో అంతగా జనం లేరు. మేము విడిగా ఏకాంతంగా ఉందామనుకుంటున్నాం. చాలా దూరం నుండి ప్రయాణం చేసి వస్తున్నాం. బాగా అలసి ఉన్నాం అని వినయించుకున్నాడు. ఎందుకు దిగాలి? ఈ కంపార్ట్మెంట్ రిజర్వ్ చేసుకున్నారా అని అడిగాడు. లేదు, మేము ఆగిలే పడదాం అనుకుంటున్నాం. మీకు కూడా ఇంకో కంపార్ట్మెంట్ లో అయితే సౌకర్యంగా ఉంటుంది. అతడు చాలా పొగరుగా మొరటుగా తయారాడు. గట్టిగా అరుస్తూ వాదనకు దిగాడు. కథలన్నీ వండికేశాడు. అప్పుడు బాబా సైగ చేస్తూ అతనితో బాధ్యతను ఆపండి, మీరంతా మౌనాన్ని పాటించండి, మీరు సైగలు చేసుకుంటూ మాట్లాడుకోండి, కానీ గట్టిగా నవ్వుకోండి, అతను మమ్మల్ని ఏమైనా అడిగితే పట్టించుకోకండి అని సూచించారు. ఉస్తాదీ ఎప్పటి నుండో మౌనం పాటిస్తున్నాడు. కానీ ప్రయాణాల్లో ఉస్తాదీని సౌఖ్యాలు చేయొద్దని బాబా ఆదేశించారు. సౌఖ్యాలతో ఇతరుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉన్నందున దాని నుండి తప్పించుకునేందుకు అలా సూచించే ఉన్నారు. కానీ ఈ రోజు ఉస్తాదీకి కూడా స్వేచ్ఛనివ్వడంతో తన సైగలతో ఉత్సాహభరితంగా సంభాషించసాగాడు. అతని సౌఖ్యలు బైబిల్కి ఎరిస్కి బాగా అలవాటే కాబట్టి వాళ్ళు కూడా సైగలు ప్రారంభించి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గట్టిగా నవ్వసాగాడు. హవే మాస్టర్ వర్క్స్. మాస్టర్ అనేవాడు ఆయన టెక్నిక్స్ చాలా ఉంటాయి. ఆ రాజకీయవేత్త బెత్తర పోషిస్తూ ఏరిస్ని మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. ఏరిస్ అతని వైపు ఒకసారి చూసి సమాధానం చెప్పకుండా ముఖం తిప్పేసుకున్నాడు. బైబిల్ని అడిగాడు. అతను కూడా ముఖం తిప్పుకున్నాడు. మీరు ఎక్కడ ఉంటున్నారు అని ఏరిస్ని మళ్ళీ ప్రశ్నించారు. కానీ ఎవరూ అతనిపై దృష్టి పెట్టలేదు. వీళ్ళు తమ సైగల భాషతో తమలో తాము మాట్లాడుకుంటూనే ఉన్నారు. తరువాత స్టేషన్ రైలు చేరింది. పిచ్చివాళ్ళ గుంపులో చిక్కుకుపోయానని అనుకున్నాడేమో. బండి ఆగానే ఆ వ్యక్తి లేచి దిగిపోదామని సామాన్లు తప్పడానికి కూలి కేకేశాడు. బాబా ఏర్చికి సైగ చేసి అతనితో కరచాలనం చేసి థ్యాంక్స్ చెప్పి సామాన్లు దిప్పడంలో సాయం చేయమన్నారు. అలాగే ఏడ్చి లేచి అతని సర్దుపెట్లు కింద విడిచి థ్యాంక్ యూ అంటూ వేడుకోవాలి చెప్పారు. బాబా మండలి వారు సర్దుకుని మళ్ళీ ప్రయాణం ఏకాంతంగా కొనసాగించారు. బాబా కొద్దిగా అతనికి తగిన శాస్త్రం జరిగింది కదా అని వ్యాఖ్యానించాడు. ఇవన్నీ పాటలు ఉన్నాయి, మంచి మంచి పాటలు ఉన్నాయి. బరోడా తిరిగి వచ్చి బాబా డాకబంగ్లాలో ఉన్నారు. గతంలో సూచించిన విధంగా ఆ మర్నాడు అక్టోబర్ 30న సిద్ధు ఆలిషా మసూద్ తీసుకొచ్చాడు. బాబా అతనితో రోజుకి
2 సార్లు చొప్పున చాలా గంటల సేపు కూర్చొని మొత్తం 4 రోజుల పాటు పనిచేశాడు. నవంబర్ 2వ తేదీ ఆదివారం నాడు అలీ షాను తిరిగి హైదరాబాద్ పంపించేశారు. బాబా అదే రోజు బరోడా నుండి పాల్ఘర్ వెళ్ళారు. 3 రోజులు తిరిగినా అక్కడ బస్సులు దొరకపోవడంతో నవంబర్ 6న బయలుదేరి ఆ మర్నాటికి పింపుల్గావ్ చేరుకున్నారు. బాబా బస్సు సందర్శన కోసం చెబుతున్న రోజుల్లో బజార్లో షాపింగ్ పనులు చేస్తున్న చంద్రభాన్ అనే 18 ఏళ్ల అబ్బాయి, చంద్రభాన్ ఆయన పేరు అనే 18 ఏళ్ల అబ్బాయి కాకాబరియా పర్యవేక్షణలో పనిచేస్తూ కృష్ణ మాట వినడం లేదు. రాత్రి డ్యూటీ చేస్తూ నిద్రలేకపోవడంతో కృష్ణ అప్పుడప్పుడు చిరాకుగా ఉండేవాడు. బాబా ప్రయాణం ముగించుకొని తిరిగి వచ్చాక తను లేని సమయంలో చంద్రభాన్ పై కృష్ణ తరచూ కోపగుచ్చుకునేవాడని, ఒకసారి అతను కొట్టాడని విని చాలా నొచ్చుకున్నారు. కృష్ణను పక్కకు పిలిచి అతని ప్రవర్తనతో అసంతృష్టి చెంది బాబా అతన్ని బాగా మందలించారు. చివరికి ఇప్పుడు నీవు ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పారు. కృష్ణ విచారంతో బాబా ఆదేశాలను అంగీకరించి దక్షిణ భారత్లో ఉన్న తన సొంత ఇంటికి వెళ్ళిపోయాడు. బాబా అప్పుడు రాత్రి కాపలా బాధ్యతను జగన్ను తీసుకోమని ఆదేశించారు. ఎన్నో ఏళ్ల తర్వాత బాబా తన తమ్ముడు ఆది జూనియర్ పునర్వివాహానికి అంగీకరించారు. దాని ప్రకారం అహ్మద్నగర్ నివాసి ప్రీని అనే అందమైన యువతితో ఆది జూనియర్ కి నవంబర్ 20వ తేదీ గురువారం నాడు వివాహం జరిగింది. బాబా ఆ వివాహానికి హాజరు కాలేదు. కానీ ఆ జంటను వివాహానికి ముందే తన ఆశీస్సులు అందజేసేందుకు కుషుల్ క్వార్టర్స్ కి పిలిపించారు. వివాహపు తేదీకి చాలా విశిష్టత ఉంది. ఇంగ్లాండ్ లో అదే రోజు 1947 నవంబర్ 20న క్వీన్ ఎలిజబెత్ కు ఎడిన్బరో యువరాజు ఫిలిప్ మౌంట్ బాటన్ తో వివాహం జరిగింది. ఇక్కడికి ఈ చాప్టర్ పూర్తి చేసుకున్నాం. ఇక సింపుల్గా ఏకాంతవాసం అక్కడ చూడండి. ఆ ట్విన్ షెడ్ నుంచి బాబా బయటకు వచ్చి ఆ 2 పరుగులు పట్టుకొని ఎలా నిలబడ్డారో చూడండి. 1947 డిసెంబర్ మాసంలో పెంబి కొండ మీద గల ఏకాంతవాస క్యాబిన్ బయట నిల్చున్న బాబా కాపలావధి నిర్వహించే పురుషులు పక్కనే ఉన్న గుడారంలో మకా ఉండేవారు. ఆలీషా మస్తు దగ్గరలోనే మరొక చిన్న కుటీరంలో ఉండేవాడు. తాను ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పూర్తి చేయవలసి ఉందని చెబుతూ బాబా 1947 సెప్టెంబర్ నెలలో సింపుల్గా ఎస్టేట్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక కొండపైన ఏకాంత వాసం చేయాలని తన వారితో చర్చించారు. చాలాసేపు చర్చ జరిగాక ఆశ్రమానికి సరిగ్గా వెనక ఉన్న కొండను ఎంపిక చేశారు. దానికి పెంబి హిల్ అని పిలుస్తారు. 3 పట్టణాల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఈ కొండ చాలా సదుపాయంగా ఉంటుంది. కొండ నిటారుగా ఉండడం వల్ల స్థానిక గొర్రెల కాపర్లు తమ గొర్రెల్ని ఆవుల్ని తోలుకుంటూ వెళ్ళడానికి వీలు కాదు. అందువల్ల ఆ కొండపైన బాబాకి మంచి ఏకాంతం లభిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ లోపం వల్ల ఒకటే, కొండ పై భాగాన 2 కుటీరాలను నిర్మించాలని బాబా కోరిక. పై భాగపు ఉపరితలం చాలా సన్నగా ఉండడంతో 2 కుటీరాన్ని నిర్మించడానికి ఏం లేదు. నవంబర్ నెలలో ఈ నిర్మాణ కార్యక్రమం పూర్తి చేయాలని పాద్రికి అప్పగించారు. పాద్రి దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ఒక కుటీరాన్ని కొండ శిఖరం పైన ఉన్న సమతలంలో బాబా కోసం నిర్మించి, రెండవది 50 అడుగుల దిగువగా ఉన్న సమతల స్థలంలో బస్సు ఆయిషా కోసం నిర్మించాలి. ఈ కుటీరాలు చాలా చిన్నవి. 10 x 17 విశాలంగా ఆస్బెస్టాస్ షీట్స్ మంగళూరు పెట్టులు ఉపయోగించి నిర్మించారు. తీవ్రమైన గాలులు తాకిడిని తట్టుకునేలా స్టీల్ వైర్లతో ఆస్బెస్టాస్ షీట్స్ ను కట్టి వైర్లను భూమిలోకి నుంచి ఏర్పాటు చేశారు. దిగువ క్యాబిన్కి ఎదురుగా మండల కోసం టెంట్ కూడా నెలకొల్పారు. అక్కడ ఫోటో ఉంది చూడండి. 1947 డిసెంబర్ మాసంలో ఏకాంతవాస కార్యనిర్వహణలో భాగంగా పెంబి కొండ శిఖరం మీద నిలబడిన బాబా ఈ కొండయే తరువాత కాలంలో ఏకాంతవాస పర్వతంగా పిలువబడింది. నేపథ్యంలో కనిపించే కుటీరంలోనే బాబా ఏకాంతంగా గడిపారు. డిసెంబర్ ప్రారంభానికి ఏకాంతవాస ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. 1947 డిసెంబర్ 4వ తేదీ ఉదయం 6 గంటలకు బాబా ఏకాంతవాసంలోకి ప్రవేశించే ముందు మంగళ వారికి చివరిసారిగా సూచనలు ఇచ్చేందుకు హైదరాబాద్ నుండి 22 మంది మండల సభ్యుల్ని
టెంపుల్గా పిలిపించారు. డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం సూర్యాస్తమయ సమయానికి మెహరాబాద్ నుండి ఆలీషాను తీసుకొచ్చి కొండపైకి అతన్ని మోసుకుంటూ తీసుకెళ్లి దిగువ క్యాబిన్లో ఉంచారు. 15 నిమిషాల తర్వాత బాబా కొండపైకి ఎక్కారు. భక్తిపూర్వకంగా సృష్టికర్తకు సూర్యలంబం వెళ్ళింది. క్షితిజ రేఖకు వెనుకగా వెళ్ళి ముసుగులో సూర్యుడు తన ముఖాన్ని దాచుకున్నాడు. బాబా ఆలీష ఒకరి తరువాత ఒకరు బయట కాపలా కాస్తున్నారు. బాబా తన ప్రత్యేక కార్యక్రమాన్ని మరుసటి దినం తెల్లవారుజామున ప్రారంభించారు. ఆలీషాకు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పనిచేసి మిగతా పగటి సమయము రాత్రిపూట తన కుటీరంలో ఏకాంతంగా గడిపేవారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో ఆశ్రమ మేనేజర్ గా వ్యవహరిస్తున్న రెండోకి చేతి నిండా పడైంది. అక్కడున్న 75 మంది కంటే ఎక్కువగా ఉన్న సభ్యుల వ్యక్తిగత అవసరాలు చేసే పనిలో నిమగ్నుడయ్యాడు. ప్రతిరోజు హైదరాబాద్ వార్తల్ని టెంపుల్గాకి ప్రింట్ పంపించాలి. ప్రతి సభ్యుడి ఆరోగ్య విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవారు. ఈ సమయంలో అమీర్ ఏ సయ్యద్ అనే స్థానిక స్వీపర్ తన 3 కొడుకుల్ని, అంటే అమీర్ 13 సంవత్సరాలు, వజీర్ 12 సంవత్సరాలు, రాజా 11 సంవత్సరాలు మెహరాబాద్ లో ఉంచేందుకు అంగీకరించాడు. ఈ 3 కొడుకు వాళ్ళ విషయంలో బాగా శ్రద్ధ తీసుకోమని బాబా మరొకసారి రెండుకి కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే రెండు ఈ విషయంలో సాధ్యమైనంత మెరుగు రీతిలో శ్రద్ధ తీసుకున్నాడు. డిసెంబర్ 9వ తేదీన అందరికంటే చిన్నవాడైన రాజాకి కొద్దిగా మలేరియా జ్వరం వచ్చి సృష్టి చేసింది. రెండు ఈ విషయాన్ని వెంటనే బాబాకి తెలియజేశాడు. మురళి రాజాకు హోమియో వైద్యం చేస్తున్నాడు. కానీ ఈ వార్త వెళ్ళగానే బాబా సీనియర్ని బాబా ఆదేశాల కోసం రోజు తుప్పలుగా వస్తుంటాడు. హైదరాబాద్ పంపించి స్వయంగా కొత్తవాడిని చూసి అతని పరిస్థితుల గురించి సింపుల్గా వచ్చి తెలియజేయమని ఆదేశించాడు. రాజాకి మురళి చికిత్స చేస్తున్నాడని, జ్వరం తగ్గిందని రెండు ఆది సీనియర్తో చెప్పాడు. ఆది సీనియర్ ఈ విషయాన్ని బాబాకి నివేదించాడు. ఆ మర్నాడు రెండుకు బాబా ఈ హెచ్చరికను పంపాడు. రాజాకి ఏమైనా జరిగిందంటే నేను నీ ప్రాణాలు చేస్తాను, ఇక నువ్వు శాశ్వతంగా నాశనమైనట్టే. అందువల్ల రెండు అహ్మద్నగర్ నుండి డాక్టర్ని పిలిపించాడు. కుర్రవాడిని పరీక్షించి ఆ ఫిజిషియన్ ఇతని ఆరోగ్యం చాలా బాగుంది, ఇంకే మందులు అవసరం లేదు అని చెప్పాడు. రెండు ఈ విషయాన్ని బాబాకు తెలియజేశాడు. ఇప్పుడు బాబా రాజాను రాజులాగా చూసుకోవాలి, మహారాజులా చూసుకోవాలి అని వ్యాఖ్యానించారు. రాజా కోలుకున్నప్పటికీ అతని విషయంలో మంగళి వారు శ్రద్ధగా ఉండాల్సి వచ్చింది. రాత్రి పగలు అతన్ని జాగ్రత్తగా చూసుకునేవారు. ఏకాంతంలో ఉండి కూడా బాబా ఆ స్వీపర్ కుమారుని విషయంలో ఆదుర్తా కనబర్చేవారు. రెండు ఎందువల్ల ప్రతిరోజు రాజా పరిస్థితి గురించి నాకు తెలియజేయడం లేదు అని ఏడ్చి ద్వారా ఎందుకి నోటు పంపించేవారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న మండల సభ్యులందరినీ డిసెంబర్ 16వ తేదీన మధ్యాహ్నం 4 గంటలకు సెక్యులర్ హిల్ అంటే ఏకాంతవాస పర్వతం పైన తనను కలవమని బాబా ఆదేశాలు పంపారు. సెక్యులర్ హిల్ ఆ తరువాత తెంపీకొండగా ప్రసిద్ధి చెందింది. దత్తు మహేందర్జీ, రంజు, అబ్దుల్లా ఆది జూనియర్, ఆది సీనియర్లు కూడా ఇచ్చారు. ఈ సమయంలో రంజు, ఆది జూనియర్ ఇద్దరు అహ్మద్నగర్ లో ఉంటున్నారు. దత్తు ఆది సీనియర్ వద్ద అసిస్టెంట్ గా ఉంటున్నాడు. 1927లో బాబా నడిపిన మెహర్ ఆశ్రమంలో దత్తు విద్యార్థిగా ఉండేవాడు. బాబా ఏకాంత వాసంలోని 12వ రోజు డిసెంబర్ 17వ తేదీ 10 గంటలకు పింపలగాం ఆశ్రమానికి దిగి వచ్చారు. ఆ విధంగా బాబా కొండపైన జరిపిన ఏకాంత వాసం ముగిసింది. ఆలీషాను మోసుకుంటూ పైనుండి దిగువకు తీసుకొచ్చారు. డిసెంబర్ 18, 19 తేదీల్లో బాబా ఆలీషా మస్సుతో పింపలగాం కాంపౌండ్ లో ఉన్న ఒక గదిలో రోజుకి 3 గంటల చొప్పున సాంగత్యం చేశారు. అతనితో 2 వారాలు పనిచేశాక బాబా అతన్ని సిద్ధుతో పాటు మెహరాబాద్ పంపించేశారు. మెహరాబాద్ లో ఉంచిన 2 మస్తుల అంటే మహమ్మద్ అలీ షా,
బాగోగులు సిద్ధు స్వయంగా చూసుకుంటున్నాడు. డిసెంబర్ 21 ఆదివారం నాడు బాబా ఏదో ప్రత్యేకమైన పని మీద కొంతమంది మెహరాబాద్ మండల సభ్యుల్ని సింపుల్గా పిలిపించారు. వాళ్ళను కలిసిన తరువాత తిరిగి మెహరాబాద్ పంపించేశారు. బొంబాయి నుండి మెహరాబాద్ వచ్చిన నారీమన్ కూడా సింపుల్గా వచ్చాడు. ఆ ఏడాది జరుపనున్న మెహరా జన్మదినోత్సవానికి చేస్తున్న సన్నాహాల్ని పర్యవేక్షించేందుకు బాబా డిసెంబర్ 24న మెహరాబాద్ వెళ్ళారు. దిగువ మెహరాబాద్ లో అలా వెళ్తుండగా సర్రం వర్కింగ్ బాక్స్ వాళ్ళ ఏదో చదువుతుండగా బాబా చూసి, ఏమిటి చదువుతున్నావు అని అడిగారు. విశేషమైన విషయమేది కాదు అని బదులిచ్చాడు. నీకు ఆధ్యాత్మికత గురించి ఏమైనా తెలుసా అని బాబా అడిగారు. నాకు కొంచెంగా తెలుసు. ఓహో, ఆ కొంచెం ఏమిటి బాబా అడిగారు. సరంది పిరికి మనస్తత్వం, ప్రత్యేకించి తననే ఎవరైనా గమనిస్తున్నారు అన్న భావనలో ఉన్నప్పుడు మరీ పిరిగ్గా ప్రవర్తిస్తాడు. బాబా ప్రశ్నతో అవాక్కయ్యాడు, జవాబు చెప్పలేకపోయాడు. కానీ కొన్ని సెకండ్ల తర్వాత బాబా చెప్పినట్లు చేయడం అని సమాధానం ఇచ్చాడు. బాబా ఆనందంతో ఆధ్యాత్మిక మార్గంలో ఇదే నేర్చుకోవాల్సింది, మొత్తం ఆధ్యాత్మికత ఏ నుండి జడ్ వరకు అంతా ఇదే. నీవు దాన్ని ఇలా క్లుప్తంగా చెప్పారు, ఇదే ఆధ్యాత్మిక సర్వస్వం అని చెప్పారు. ఇది అంటే ఇది జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. బాబా అప్పుడు హోమియోపతి డిస్పెన్సరీకి వెళ్ళి పాద్రి, మురళి, ఆది జూనియర్ వీళ్ళు ఎవరికి హోమియోపతి గురించి బాగా తెలుస్తుందని అడిగారు. మురళి ఒక్కడే స్వతంత్రంగా యోగులకు హోమియో వైద్యం చేయగల యోగుడిని పాద్రి చెప్పాడు. అప్పుడు బాబా వ్యక్తిగతంగా నాకు హోమియోపతి అంటే నమ్మకం కొంచెమే, కానీ సందర్భం అంటూ వస్తే నేను పాద్రి చేత హోమియో వైద్యం చేయించుకుంటాను అని చెప్పాడు. మెహరాబాద్ కొండపైన ఉన్న శ్రీమండలిని బాబా కలిశాడు. జన్మదినోత్సవానికి అవసరమైన ఏర్పాట్ల గురించి ఫ్రెండు పాద్రికి కొన్ని సూచనలు ఇచ్చి బాబా ఆ మధ్యాహ్నం సింపుల్గా తిరిగి వచ్చారు. 1947 డిసెంబర్ 28 ఆదివారం నాడు సింపుల్గా శ్రీమండలితో బాబా మెహరాబాద్ వచ్చి 4 రోజులు ఉన్నారు. రాత్రులు కొండపైన ఉన్న తన క్యాబిన్లో నిద్రించేవారు. బయట నుండి వచ్చిన భక్తులతో సమావేశం అయ్యేవారు. డిసెంబర్ 31 బుధవారం నాడు 40వ జన్మదినం జరిపారు. నాందేడ్ నుండి వచ్చిన నర్సీ అనే ఖవాలీ గాయకుడు ఆ సందర్భంలో గానం చేశాడు. 1948 జనవరి 1వ తేదీ గురువారం బాబా మెహరా, మణి, నెహ్రూ, గోహెల్, వాలు, నొరీనా, ఎలిజబెత్తో కలిసి తిరిగి సింపుల్గా వచ్చారు. బాబా మెహరాబాద్ లో రాత్రి వేళ గడపడం అదే ఆఖరిసారి. అందువలన బాబా మెహరాబాద్ సందర్శించిన ఆ రోజు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంలో జీన్ ఏడియల్ బాబా ఫిల్మ్ ప్రాజెక్ట్ అవతార్ అనే సినిమా కోసం స్క్రీన్ ప్లే రాయడంలో నిమగ్నమై ఉంది. దీనికి దర్శకత్వం వహించగలిగే గ్యాబ్రియల్ పాస్కల్. అయితే ఆ స్క్రిప్ట్ చూసి బాబా ప్రాక్ పశ్చిమ దేశాల్లో నేటికి అది అనువైంది కాదనుకున్నాను. ఇంగ్లాండ్లోని మొట్టమొదటి కిమ్కో గ్రూప్ లో కిమ్తోల్ ఫాస్ ఒక ఆమె. ప్రస్తుతానికి ఆమె ఉత్సవం లేకపోయినా ఆమెను ఎవరూ మర్చిపోలేదు. 1933 నుండి ఈమె బాబాతో గాని బాబా శిష్యులతో గాని ఎటువంటి సంబంధాన్ని కొనసాగించడం లేదు. కాకతాళీయంగా న్యూయార్క్ సిటీలోని కార్నెగీ హాల్ మెట్లపైన ఈమె ఒకరోజు మార్గరెట్ క్రాస్క్ కలుసుకుంది. అప్పుడు ఈమె బాబాను గురించి అడిగింది. నేరుగా బాబాకు రాసి తెలుసుకోమని మార్గరెట్ సలహా ఇచ్చింది. కిమ్ అలాగే 1947 చివరిలో బాబాకు ఉత్తరం రాసింది. బాబా తిరిగి కవితా శైలిలో ఈ దిగువ టెలిగ్రామ్ 1947 డిసెంబర్ 31న కిమ్కి పంపాడు. ప్రేమాన్వితమైన నీ లేఖ ఖేదాన్ని తెచ్చింది. ఎప్పటికీ నా దానివిగానే నీవు నన్ను గుర్తుంచుకున్నందుకు మోదం. భౌతికంగా నీవు నాతో ఉన్నందుకు ఖేదం. పర్వాలేదు, నీలో నా ప్రేమ కలకాలం వెలుగుతూనే ఉంటుంది. ఎంత బాగా ఆచరిస్తాడండి.
ఈ మధ్యలో 1947 సంవత్సరం అంతా బాబా తన పాశ్చాత్య ప్రేమికులతో సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. న్యూయార్క్ నగరంలో ఎలిజబెత్ నొరీనాలతో సన్నిహిత సంబంధాన్ని కలిగిన రవియా మార్టిన్ క్యాన్సర్ వ్యాధితో 1947 ఆగస్టు నెల చివరిలో చనిపోయింది. 1945 నుండి ఆమె మెహర్ బాబాను అవతారినిగా స్వీకరించి ప్రస్తుతం సూఫీ విధానం మెహర్ బాబా ఆధ్యాత్మిక మార్గదర్శకంలో ఉందని తన మార్గదర్శకత్వంలో ఉన్న సూఫీలకు తన తరువాత తన స్థానంలోకి వచ్చిన ఐవీ జ్యూస్ పర్యవేక్షణలో ఉన్న సూఫీలకు తెలియజేసింది. గత 3 సంవత్సరాలు మెహర్ బాబా చెప్పిన మాటలు, మెహర్ బాబా భావాల్ని తన సూఫీలకు బోధించడం తప్ప ఆమె మరేమీ చేయలేదు. బాబా పట్ల తనకున్న పరిపూర్ణ భక్తి ప్రపత్తులతో ఏమాత్రం చెల్లించలేదు. రబియా మెహర్ బాబాను సజీవులైన సద్గురువుగా అంగీకరించింది. అంతేకాకుండా మెహర్ బాబా ఈ యుగానికి మహోన్నతుడైన ఆధ్యాత్మిక నాయకుడు అని తీర్మానించింది. ఆమె మాటల్లో బాబా నిశ్చయంగా రసూల్ లేక అవతారుడు అనే భావం ధ్వనించింది. వ్యక్తిగతంగా బాబాను దర్శించుకోగల భాగ్యానికి రబియా నోచుకోలేదు. కానీ అమెరికాలోని సూఫీయిజాన్ని అవతారుని మార్గదర్శకత్వంలోనికి తేవడంలోనూ ఐబిజిఎస్ బాబాతో ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకునేలా ప్రేరణ కలిగించడంలోనూ రబియా తన ప్రగాఢ వాంఛితాన్ని సఫలం చేసుకోగలిగింది. రబియా మరణం తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలోని సూఫీ బృందంలోని సభ్యుల సంఖ్య బాగా తగ్గిపోయింది. చాలా తక్కువ మందితో ఉన్న బృందంలో డాన్ స్టీవెన్స్, డాఫ్నే మెక్డొనాల్డ్, జోయిస్ రెడ్డిస్, లూయిస్ యూరికో, రోజ్మేరీ మెక్స్ ఉన్నారు. క్రిస్టోబల్ నుండి ఫ్రెడ్ కరోలిన్ ఫ్రే అప్పుడప్పుడు వచ్చి సూఫీ బృందాన్ని కలిసేవారు. చాలా దూరాలు ఉన్న మిచిగాన్ నుండి లారా డెలావిన్ వాషింగ్టన్ డీసీలో ఉంటున్న ఐవీతో ఉత్తర ప్రత్యక్షరాలు నడిపేది. 1947 నుండి క్రమక్రమంగా చాలా ఏళ్లలో ఆ బృందంలోకి హెరాల్డ్ స్టువార్ట్, లడ్ డింఫిల్, మార్విన్ క్యాంపెయిన్ వచ్చి చేరారు. ఆ తరువాత జోసెఫ్ కారీ హార్డ్ ఈ బృందంలో చేరడంతో బృందానికి అత్యంత సమగ్ర స్వరూపం ఏర్పడింది. ఐవి బాబాను కలుసుకొని ఆయన పర్యవేక్షణలో సూఫీ బృందాన్ని ఒకటిగా చేయాలన్న కుతూహలంతో ఉంది. ఐవి బాబాకు ఉత్తరం రాయిగా 1948 ప్రారంభంలో ఇండియా వచ్చి తనను కలుసుకునేందుకు బాబా ఐవికి అనుమతి ప్రసాదించారు. 1947 అక్టోబర్ నాటికి సూఫీ నాయకుడైన బ్యారన్ వాన్ ఫ్రాంకెన్బర్గ్ ప్రభావంతో ఆస్ట్రేలియాలోని సూఫీలు బాబా పరిధిలోకి వచ్చారు. రబియా డిస్కోర్సెస్ గ్రంథపు ప్రతిని కొద్ది కాలం ముందు బ్యారన్ వాన్ ఫ్రాంకెన్బర్గ్ పంపింది. ఆస్ట్రేలియాలోని సూఫీల్లో మెలన్ కృష్ణ, ఇనాలెమ్మాన్, బిల్జీ జాన్ జోన్ బ్రూఫోర్డ్, స్టాన్, క్లారిస్ ఆడమ్స్, ఓస్వాల్డ్ బెట్టిహాల్, డెనిస్, జోన్ ఓబ్రెయిన్ మరియు క్రీస్తుమని ప్రేమవనంలో ప్రత్యేకంగా మొగ్గతొడిగిన ఫ్రాన్సిస్ రాబాజాన్ ఉన్నారు. ఫ్రాన్సిస్ చతుర్థులకు వారందరికీ నాయకుడయ్యాడు. 1948లో తన కళల గురించి ఫ్రాన్సిస్ బాబాకు ఉత్తరం రాశాడు. డాక్టర్ ఘనీ ద్వారా బాబా ఫ్రాన్సిస్ కి జవాబు ఇలా పంపించారు: నీవు బాబాను స్నేహితుడిగా చూడడమే ఆయన ఎక్కువగా ఇష్టపడుతున్నాను. ఒకనాటికి బాబాను ప్రితములుగా గ్రహించేటంతగా నీవు ఎదగలవు. వాస్తవానికి పరిమళ భరితమైన ఈ పుష్పానికి అంటే ఫ్రాన్సిస్ కి తన హృదయాన్ని ప్రియతమునికి అంటే బాబాకు సమర్పించుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. 1948 జనవరి 7వ తేదీన 53 ఏళ్ల ఐవీ జ్యూస్ తన 18 ఏళ్ల చిరుప్రాయంలో ఉన్న తన కూతురు చార్మియాన్తో కలిసి బాబాను మొదటిసారిగా కలుసుకునేందుకు సింపుల్గా వచ్చేది. మెహర్జీ ఇతన్ని గతంలో ఐవీ అమెరికాలో కలుసుకుంది. వీరిద్దరిని తన కారులో బొంబాయి నుండి తీసుకొచ్చాడు. బాబా వీరిని రతన్ షా జియారా క్యాబిన్ లో కలిశారు. మామూలుగా బాబా రాత్రి వేళ అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. గని బాబా అక్షర పలకాన్ని చదివి వినిపిస్తున్నాడు. డాన్, మెహర్జీ
ఆది సీనియర్ కూడా ఆ సమావేశ సందర్భంలో అక్కడ ఉన్నారు. బాబాను చూడగానే అవి బాగా ఏడ్చింది. ఆ తొలి సమావేశం ఆమె తన జీవితాంతం ప్రీతముని పాదాలకు సర్వార్పణమై సేవించుకునేటట్టు చేసింది. ఆ తరువాత ఐవి ఇలా గుర్తు చేసుకుంది, ఇంతకు ముందు నేనెన్నడూ అటువంటి నేత్రాలను చూడలేదు. అలాంటి కళ్ళు ఉంటాయన్న సంగతి కూడా నాకు తెలియదు. అయినా ఇక్కడ నేను ఆ కళ్ళల్లోకి సూటిగా మసగబారిన అశ్రునైనాలతో వీక్షిస్తున్నాను. చూడండి వాళ్ళ ప్రేమ. చదువుతుంటేనే కళ్ళ మీద నీళ్ళు తెస్తున్నాయి. ఇంతకు ముందు నేనన్నడూ అటువంటి నేత్రాలను చూడలేదు. అలాంటి కళ్ళు ఉంటాయన్న సంగతి కూడా నాకు తెలియదు. అయినా ఇక్కడ నేను ఆ కళ్ళల్లోకి సూటిగా మసగబారిన అశ్రునైనాలతో వీక్షిస్తున్నాను. అవి గోధుమ వర్ణంతో విశాలంగా ఎంతో తేలిని ప్రదర్శిస్తూ వెలుస్తున్న విషయం నాకు అంతగా అవగతం కాలేదు. ఆయన ముందున్న నాకు ఆ భావగర్భితమైన కళ్ళల్లో ఏదో తెలియని భావన నాలో ఆశలు రేకెత్తి ఏదైతే సాగింది. ఆ భావం ఏమిటో విశ్లేషించాలని నా అంతరాంతరాల్లో ప్రయత్నించాను. నా సుదీర్ఘమైన అన్వేషణకు అంతం ఆయనే కాబోతున్న ఆ సందర్భంలో ఆయనపై నా దృష్టిని నిలిపి ఆలోచిస్తున్నాను. ఉన్నట్టుండి ఆ కళ్ళల్లోని ఆ అనిర్వచనీయ భావం ఏమిటో నాకు అవగతమైంది. అదే బ్రహ్మానందం, బ్లిస్. ఒక విధంగా మనల్ని మనం కించపరుచుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక్కటి ఆలోచించాలి. ఆయన హృదయాన్ని దోచుకోగలగడానికి, ఇండియన్స్ అందుకు భిన్నంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే వీళ్లలో మేధస్సు పనిచేస్తూ ఉంటుంది. అదొక్కటే కారణం. అప్పుడు బాబా, ఇప్పుడు చెప్పు నీ ఆందోళన దేని గురించి అని అడిగారు. పాశ్చాత్య ప్రపంచంలో సూఫీ విధానానికి రబియా మార్టిన్ తన తరువాత తన ముర్షిదాగా చేసినప్పటికీ తను ఆధ్యాత్మికంగా ఇటువంటి పురోగతిని సాధించలేదన్న భావన తనకున్నట్లుగా ఐవి చెప్పింది. ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇందుకు భిన్నంగా ఉంటుంది. అది చెబితే బాగుండదు, అంతే చెప్పను. అప్పుడు బాబా చాలా ఆనందంతో తన మోకాలిపై చేతితో చరిచి, నీవు నిజాయితీ పదాలివి, చాలా మంచిది, అదే లెక్కలోకి వస్తుంది. నీవు భగవంతుడిని చూడలేదు, దైవానుభవం పొందలేదు, నీవు నన్ను ఒక వ్యక్తిగా చూస్తున్నావు, నా యథార్థ స్థితిలో నన్ను నీవు చూడలేదు. నీవు భగవంతుడిని చూసేలా, భగవద్ అనుభవాన్ని పొందేలా నేను నీకు సహాయపడతాను, ఆందోళన చెందకు. ఈ విషయంలో నేను నీకు సహాయం చేస్తాను. నీకు తెలియని విషయాన్ని గురించి ఇంకొకటి బోధించలేవు. కానీ నీవు నిజాయితీగా ఉన్నంత వరకు, నేను భగవదనుభవం పొందలేదని నీవు చెప్పినంత వరకు మంచిది, అంత మాత్రం చాలు, నేను మీకు సాయపడతాను, మీరు నాకు సాయపడండి అని నీవు చెప్పడమే సరైన పద్ధతి. వారికి దగ్గరలోనే చెక్క బల్ల పైన కూర్చున్న చార్మియాన్ను బాబా ఒకసారి తిలకించి, అమాయకురాలిది అన్నారు. బూటకపు వైద్యుల బారి నుండి తన తల్లిని రక్షించే ఉద్దేశంతో తల్లితో పాటు వెంట వచ్చిన చార్మియాన్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. అప్పటి నుంచి చార్మియాన్ బాబాకు బానిసైంది. ఐవి ఐవి అని ఐవి గుర్తు చేసుకునేది. సత్యాన్ని అనుభవించాలి, సత్యాన్ని అనుభవించాలి, సత్యాన్ని అనుభవించాలి అంటే బాబా. సత్యం అంటే బాబా. ఆయన అనుభవించాలి, సత్యాన్ని అనుభవించాలి. మేధస్సు ద్వారా పొందిన జ్ఞానం సత్యానుభూతికి దారి తోపదు. మేధస్సు ద్వారా పొందిన జ్ఞానం సత్యానుభూతికి దారి చూపదు అని బాబా ఐవీతో అన్నాడు. మేడం, ఐవీతో జ్యూస్ అంటే సామాన్యురాలు కాదు, చాలా గొప్ప ఆత్మ. మేధాయుతమైనటువంటి ఏ కార్యక్రమాలని బాబా ప్రోత్సహించలేదు.
ఆయనకు మేధస్సు కావాల్సింది, మేధస్సు కాదు కావాల్సింది, ప్రేమ కావాలి. సత్యాన్ని అనుభవించాలి. మేధస్సు ద్వారా పొందిన జ్ఞానం సత్యానుభూతికి దారి చూపదు అని బాబా ఐవీతో అన్నారు. మీరిద్దరూ ఐవి ఆమె కుమార్తె పింపలగాంలో శ్రీమండలతో 5 రోజులు ఉన్నారు. ఈ సమయంలో ఆమె హృదయం ద్రవించి బాబా పట్ల ప్రేమ భావనలు పెళ్లిబుచ్చి కైలేడు ద్వారా వ్యక్తమయ్యేవి. బాబా ఆమె హృదయాన్ని వశపరుచుకున్నారు. 1948 జనవరి 8వ తేదీ గురువారం నాడు ఆమె బాబాతో, నేను ఎప్పుడు సూఫీతత్వాన్ని వ్యాప్తి చేయాలనుకోలేదు, నేను ఎప్పుడూ కోరుకున్నది సంగీత గానం చేయాలని అని చెప్పింది. సంగీత గానం, గీతగానం పాటలు పెట్టకావు. అప్పుడు బాబా, నేను నిరంతరం గానం చేస్తుంటాను, సృష్ట్యాది నుండి యుగాలుగా నేను పాడుతూనే ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు బాబా ఇలా సలహా ఇచ్చారు, భగవంతుడిని నీవు దర్శించలేదని, భగవద్ అనుభవాన్ని పొందలేదని నీవు అందరితో చెప్పాలి. ఇనయత్ ఖాన్ శిష్యురాలైన ప్రియా ద్వారా నీకు ముర్షిదాన స్థానం ఇవ్వబడింది. భగవంతుని కొరకు మార్గాన్ని అధిరోహించడంలో నీవు ఇతరులకు సహాయపడు, ఇతరులు నీకు సహాయపడతారు. నీకు సంబంధించిన వరకు నీవు నా గురించి ఇతరులకు చెబుతూ ఉండు. భగవద్ అనుభవం పొందిన గురువులా నటించకుండా నామాక్షమంగా నీవు పనిచేస్తూ బాధ్యతలు చేపట్టినట్లయితే వందలాది మంది చూపే భక్తి ప్రపత్తులు నాకు చేరతాయి. అప్పుడు నీ పైన ఎట్టి బాధ్యత ఉండదు. అప్పుడు అయి నీవు నన్ను ఏ విధంగా చేయమని కోరితే ఆ విధంగా చేయడానికి హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను అని బాబాతో చెప్పింది. తన భౌతిక ఇబ్బందుల్ని గురించి బాబాతో చెబుతూ చార్మియాన్ గురించి కూడా ఏదో చెప్పింది. అప్పుడు బాబా ఇలా చెప్పాడు, చార్మియాన్తో సహా దేని గురించి చింతించుకో, నీ ప్రాపంచిక విధులన్నింటినీ విశ్వాసపూర్వకంగా నిర్వర్తిస్తూ ప్రతి విషయంలోనూ ఎప్పుడు నిజాయితీగా ఉండు. కపటం ఉన్న హృదయంలో భగవంతుడు ఉండడు. కపటం ఉన్న హృదయంలో భగవంతుడు ఉండడు. కనుక చిన్న చిన్న అబద్ధాలను కూడా ఎప్పుడు చెప్పకు. ఏది సులువుగా ఉంటుందని ఆశించకవు. జీవితం సమస్యలమయం, ప్రపంచం అంతకన్నా మరింత సమస్యాత్మకము. వాస్తవానికి రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ ప్రజల్లో దైవానికి వ్యతిరేకంగా ఆలోచించే ధోరణి, అవినీతి, కామ ప్రవృత్తి, దురాశ తారాస్థాయి చేరుకుంటాయి. దీనికి కారణం మహాయుగాంతం సంభవించనుంది. ఈ పరాకాష్ఠ తరువాత నిజమైన సోదర ప్రేమతో నిండిన నూతన శకం ఆరంభాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు. సర్వజ్ఞుడైన భగవంతుడికి జరుగుతున్నదంతా తెలుసును. ఒక సందర్భంలో బాబా ఐవీకి ఈ సందేశాన్ని పంపించారు. పరిపూర్ణత్వంలో మానవ గుణాలు, దైవీ గుణాలు రెండు ఉంటాయి. పరిపూర్ణత్వంలో మానవ గుణాలు, దైవీ గుణాలు రెండు ఉంటాయి. ఇవి పూర్తి స్థాయిలో ఉండి ఔన్నత్వంలోను నిమ్నత్వంలోను పరిపూర్ణత్వం అన్నది ఒకే విధంగా వ్యక్తమవుతుంది. పరిపూర్ణ మానవునితో అనంత ప్రేమ, భంగపరచలేని ఆధ్యాత్మికత, మహోన్నతమైన హాస్య ప్రవృత్తి ఉంటాయి. అతడు భక్తుల స్థాయికి దిగి వస్తాడు. అయినా అన్ని వేళలా అతడు పరమోన్నతుడే. ఐవీని, చార్మియాన్ని ఆది సీనియర్ హైదరాబాద్ సందర్శింపజేసేందుకు కారులో తీసుకెళ్లాడు. 1948 జనవరి 2వ తేదీ సోమవారం రోజున వాళ్ళు మెహర్జీతో బొంబాయి వెళ్ళి అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయారు. బాబా పనిగట్టుకొని డాక్టర్ ఘనీని ఐవీకి పరిచయం చేశారు. ఎందుకంటే 9 నెలల తరువాత ఘనీని అధ్యక్షునిగా చేసి సూఫీయిజం పైన ఒక కమిటీని ఏర్పరిచారు. అమెరికా, ఆస్ట్రేలియాలో సూఫీలకు బాబా కార్యక్రమాల గురించి ది సూఫీ సర్కిల్ తెలియజేయాల్సి ఉంది అని, కానీ బాబాతో సంబంధాన్ని ఐవీ జ్యూస్ ఫ్రాన్సిస్ విభాగాన్ని కొనసాగించాలన్నదే దీని వెనుక ప్రధాన ఉద్దేశం. ఐవీ చార్మియాన్ వెళ్ళిన తరువాత పింపల్గాంలో తాను ఐవీతో చెప్పిన విషయాలను మరొకసారి నొక్కి చెబుతూ
ఖని ద్వారా ఐవికి బాబా ఈ విధంగా ఉత్తరం రాయించారు. ఆధ్యాత్మిక మార్గంలో నీవింకా విద్యార్థివేనని ఐవీఓ జ్యూస్ ఆవిడికి బాబా రాస్తున్నారు. నీవింకా విద్యార్థివేనని, భగవదనుభవం పొందలేదని, ఒక గురువరైన సహాయంతో ఆయన కృపతోనూ ఆ బ్రహ్మానందాన్ని పొందబోతున్నామని, ఆ గురువరేణుడు సజీవుడై ప్రస్తుతం లోక వ్యవహారాలను చక్కదిద్దడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడని అందరి ముందు నీవు బాహాటంగా ప్రకటించాలి. నీ సాధన కోసం కాకుండా సూఫీ ఉద్యమాన్ని పర్యవేక్షించే బాధ్యత ముర్షిదా మార్టిన్ ద్వారా నీకు సంక్రమించినందున నీ లోటుపాట్లను బలహీనతలను చక్కగా గ్రహించి ఈ బాధ్యతను నిర్వహించడంలో నీ శక్తి సామర్థ్యాల మేరకు కృషి చేయాలి. సూఫీ మార్గంలో ఇతరులకు సహాయపడుతూ బోధించే ప్రయత్నంలో నీవు ఈ మార్గంలో నేర్చుకుంటూ పురోగతిని సాధిస్తున్నావన్న విషయం మనసులో ఉంచుకోవాలి. ఈ స్ఫూర్తితో నీవు నీ బాధ్యతను నిర్వర్తిస్తూ ఫలితాన్ని పూర్తిగా బాబా చేతుల్లో వదిలిపెట్టాలి. 1948 జనవరి 10వ తేదీ సోమవారం నాడు రానున్న 40 రోజులకి సంబంధించిన కార్యక్రమాన్ని క్లుప్తంగా వివరిస్తూ బాబా ఈ దిగువ సర్కులను విడుదల చేశారు. జనవరి 17 నుండి ఫిబ్రవరి 5 వరకు గుంటూరులో బస్సులతో కార్యక్రమం, ఫిబ్రవరి 7 నుండి 14 వరకు మధ్య లేక సంయుక్త ప్రగణాల్లోని సాధువులతో పరిచయం, ఫిబ్రవరి 15 నుండి 25 వరకు అహ్మద్నగర్ జిల్లాలోని పేదలతో కార్యక్రమం. ఈ సమయంలో ఉపవాసం పాటించాలని బాబా తలపెట్టారు. జనవరి 15 నుండి రోజుకి ఒక పూట భోజనం 2 సార్లు టీ తీసుకుంటూ ఉపవాసం ప్రారంభించారు. ఈ విధంగా పాక్షికంగా ఉపవాసం ఉంటూ బాబా 40 రోజులు గడిపారు. సిద్ధు జనవరి 18వ తేదీ ఆదివారం నాడు బాబా సూచన ప్రకారం ఆలీషా మస్తును హైదరాబాద్ నుండి సింపుల్గా తీసుకొచ్చాడు. బాబాతో కలిసి డాంకిన్ గదిలో రోజు ఉదయం 7 నుండి 10 వరకు కూర్చొని 10 రోజులు పనిచేశారు. జనవరి 27న బాబా ఆలీషాకు స్నానం చేయించారు. ఇలా బాబా ఆ మస్తుకు స్నానం చేయించడం చాలా అరుదైన విషయం. ఆ మర్నాడు మేము ఆ మస్తును సిద్ధుతో మెహరాబాద్ తిరిగి పంపించారు. జనవరి 27 పూనా నుండి 2 సాధకులను సింపుల్గా తీసుకొచ్చారు. ఒకరిని వెంటనే వెనక్కి పంపేశారు. కానీ రెండో వాడిని 4 రోజులు ఇచ్చారు. బాబా అతనికి క్షవరం చేసి స్నానం చేయించారు. భోజనం తినిపించి అట్లా తొలగించారు. ఉదయం పూట గంట, సాయంత్రం కొన్ని నిమిషాలు బాబా అతనితో సాంగత్యం చేశారు. ఇతన్ని ఫిబ్రవరి 1న తిరిగి వెనక్కి పంపించేశారు. జనవరి 30వ తేదీన అహ్మద్నగర్ రోడ్డు పైన చూపుతున్న ఒక పిచ్చివాడిని సింపుల్గా తీసుకొచ్చారు. అతన్ని తీసుకొచ్చిన వ్యక్తి అతను ఒక బస్సుగా భావించాడు. కానీ బాబా అతను కేవలం పిచ్చివాడు మాత్రమే అని సూచించారు. అతని తల నిండా పేరు పెట్టాయి. బాబా అతనికి క్షవరం చేసి స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగారు. అతనికి భోజనం పెట్టి అదే రోజున అహ్మద్నగర్ పంపించేశారు. ఆ రోజు ఉదయం బాబా చాలా ముఖ్యమైన సంఘటన ఈ రోజు జరుగుతుంది అని చెప్పారు. కానీ రోజు గడుస్తూ ఉండగా అందరూ బాబా చెప్పిన ఈ విషయాన్ని మర్చిపోయారు. అయినా రాత్రి ఏదో జరగనుంది. మనం వాళ్ళు ఆనాడు బాబా యొక్క అణువణువుని కూడా వాళ్ళు వీక్షించి పూర్తిగా విధేయులై వారి మాటకు బాబా మాటకు జవదాటకుండా తమ యొక్క సమస్తాన్ని బాబా కాళ్ళ ముందు వాళ్ళు చాలా ప్రేమతో కట్టడం జరిగింది. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అందుచేత ఆది సీనియర్ తన 18 ఏళ్ల అసిస్టెంట్ ఆమన్ పడవలితో అనుకోకుండా పింపల్గా వచ్చాడు. ఆది సీనియర్ ప్రతిరోజు వస్తుంటాడు. ఎప్పుడు ఇంత ఆలస్యంగా రావడం జరగలేదు. ఆది యొక్క ఆకస్మిక ఆగమనంతో కాకాబరియా, బైజుల్, డాన్సిన్, విష్ణు ఆశ్చర్యపడ్డాడు. కాక బాబాకు తెలియజేసేందుకు వెళ్ళాడు.
బాబా గ్యారా క్యారెట్ నుండి జగన్తో పాటు ఆశ్రమానికి వచ్చారు. కృష్ణస్థానంలో జగన్ రాత్రి కాపలావధులు నిర్వర్తిస్తున్నాడు. మహాత్మా గాంధీని ఆ రోజు సాయంత్రం 5:17కి కాల్చి చెప్పారని ఆది బాబాకి తెలియజేశాడు. అవతార పురుషుడు తన యొక్క విశ్వమానవ కార్యక్రమానికి ఆయన వేసినటువంటి ఆ బాటలు నిజంగా మనం ఊహించలేము, చదివినా తెలుసుకోలేము. ఎందుకంటే మనం బాహ్య ప్రపంచంలో బాహ్య విషయాలతో బాహ్యంగా బాహ్య ఆలోచనలతో బాహ్య తపనలతో బాహ్యంగా ఎప్పుడూ ఉంటాం. అది పోవాలి ముందు. అది పోతే బాబా యొక్క ప్రేమ పొందడానికి ఆయన అవకాశం మనందరికీ కూడా ఇస్తారు. ఆయన అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. జై జై బాబా. జై జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్.